నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోల్కతాలో పీజీ డాక్టర్ పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మద్దతు పలికి సంఘటిత పోరాటం చేయాలి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయధీర్ పిలుపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సంఘి అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కెమెరా సృష్టికర్త లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది ముందుగా కెమెరా సృష్టికర్త కీర్తిశేషులు లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ యూనియన్ సభ్యులు కమిటీ వారు అందరూ పాల్గొన్నారు ఈరోజు ఆగస్టు 19వ తారీఖు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మిత్రులకు తోటి ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గొల్లల మామిడాడ యూనియన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కమిటీ వారు మరి సభ్యులు అందరి చేత ఈ యొక్క మన కెమెరా సృష్టికర్త అయినటువంటి డాగురే గారి మరి ఫోటోకి పూలమాల వేయడం వారిని పూలమాల వేసి సత్కరించడం జరిగింది కాబట్టి ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు వారు గౌరవ అధ్యక్షులు అందరూ కూడా మన యూనియన్ సభ్యులందరూ సమిష్టిగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు నడిపించాలని మరొకసారి ఈ యొక్క సభాముఖంగా తెలియజేయడం జరిగింది. జగ్గంపేట హై స్కూల్ వద్ద వేంచేసి ఉన్న సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు మృత్యుంజయ ఆయుష్ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేజమూర్తుల బాబ్జీ శర్మ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగిందని, ప్రతి పౌర్ణమికి ఇక్కడ పౌర్ణమి హోమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దీర్ఘ ఆయుష్ను అమ్మవారు ప్రసాదించి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నిర్వహించామని, ఆయన చేతుల మీదుగా ఈ ప్రాంతానికి సోమాలమ్మ నగర్గా నామకరణం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండబాబు, రుచి నాగేంద్ర చౌదరి, ముమ్మడివరపు లలిత్ బాబు, కిర్లంపూడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రామలక్ష్మి, జంపన రవివర్మ, కింగం రమణ, గల్లారాము, చింతల నాగేశ్వరరావు, గండేపూడి శ్రీధర్, అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు. విజయ అభయ ఆయు
ఆరోగ్య ఐశ్వర్య ఈరోజు జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే మహాపర్వదినం. ఈరోజు ఇటువంటి మహాపర్వదినాల మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో కొలువు తీరుచున్న శ్రీ 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 అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మ బోరపుడమ్మ శ్రీ సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద పౌర్ణమి చండీ హోమం, ఆయుష్ హోమం చేస్తున్న సందర్భంగా మాన్యులు గౌరవనీయులు మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, శ్రీమతి మణి, అలాగే వారి కుమారుడు నవీన్ కుమార్ గారు, కోడలు లక్ష్మీదేవి గారు, వారి మనవడు కుటుంబ సమేతంగా చక్కగా అమ్మవారిని దర్శించి విశేష అర్చనలు పూజలు చేయడం జరిగిందండి. మరొక విశేషం ఇందులో ఒకటి మనం చెప్పుకోవాలి కదా, ఏమిటయ్యా అంటే పూర్వం 2017లో అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితం మన నెహ్రూ గారు ఎమ్మెల్యే పదవిలో ఉండగానే సోమాలంతో మన జగ్గంపేట ఎక్కడ కొలువు తీరిందండి ఆవిడ. మరల ఆయన చేతుల మీదుగానే అమ్మవారికి హోమం చేయించుకునేటువంటి అదృష్టం అమ్మవారు ఆయనకి కలిగించింది, అదృష్టం మనకు కలిగించింది. అలాగే అంతేకాకుండా చెరువు నిండా నీళ్లు ఉంటే ఆ ఊట కిందకు వస్తే పంటలన్నీ పండుతాయన్నట్లుగానే పరిపాలించే రాజు క్షేమంగా ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మన రాజు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు పరిపూర్ణమైనటువంటి తరిగిపోయినటువంటి ఆయుష్తోటి నిరంతరం ఆయురారోగ్య భాగ్యాలతోటి వర్ధిల్లడం కోసము మృత్యుంజయుల్లా వర్ధిల్లాలని చెప్పి మన ఆలయానికి కమిటీ వారు నాగేంద్ర బాబు గారు, లలిత బాబు గారు కూడా ఆయన క్షేమం కోరి ఈరోజు పౌర్ణమి హోమంతో పాటుగా ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం, నెహ్రూ గారు బాగుంటే మన దేశం అంతా బాగున్నట్టే, మన అందరూ బాగున్నట్టే అని చెప్పని ప్రత్యేకించి లలిత బాబు గారు, నాగేంద్ర బాబు కూడా నాతో చెప్పి ఈ హోమం, ఈ అర్చన, పూజా, అభిషేకాలు చేయించడం జరిగిందండి. కాబట్టి ఈ సోమానంద అనుగ్రహం వలన మన ఎమ్మెల్యే గారు ఇంకా అత్యుత్తమ ఉన్నత శిఖరాలను అధిరోహించి చక్కగా ఉన్నత పదవిలో ఉంటూ మన అమ్మవారి దేవాలయం ఆయన కుటుంబం నిరంతర ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పని అమ్మవారి సదా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. పెద్దాపురం మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దాపురం మండల పట్టణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు వాంతులు, విరేచనాల కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. చదలవాడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూలై 28వ తేదీన ఒకరు, ఆగస్టు 13వ తేదీన ఒకరు మరణించడం జరిగిందన్నారు. ఇప్పటికే పట్టణంలోనూ రూరల్ ప్రాంతాల్లోనూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జ్వరాలతో తగ్గుతుందని, తక్షణం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినతి పత్రం అందించిన వారిలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, కేదారి డాగు, క్రాంతి కుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు. పట్టణం అలాగే రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇది పాఠశాలలో, హాస్టల్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. నిన్న సిపిఎం పార్టీగా కొన్ని పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ఇప్పటికే పాఠశాలలో అనేక మంది విద్యార్థులు అనారోగ్యాలతో సెలవు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు సెలవు పెట్టారనేది కూడా పర్యవేక్షణ అనేది జరగడం లేదు. చదలాడ పాఠశాలలో జూలై 28వ తేదీన అలాగే ఆగస్టు 13వ తేదీన 10th క్లాస్ విద్యార్థులు 2 చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక 9 మంది నేను మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇంకొక 9 మంది జ్వరాలతో హాస్పిటల్లో కూడా జాయిన్ అయి ఉన్నారు. 2 కాకినాడ జీజీహెచ్లో, మిగిలిన హాస్పిటల్స్లో జాయిన్ అయి ఉన్నారు.
పెద్దాపురం టౌన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమైన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలతో ప్రధానంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద తక్షణం మెడికల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ జరపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. దీని మీద మెడికల్ క్యాంపుల్ని ప్రతి హాస్టల్లోనూ పాఠశాలలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఎవరైతే అవసరమైన ఉన్నారో వారు రిఫర్ చేయాలి. పాఠశాలలకి ఎవరైతే విద్యార్థులు రావట్లేదో రాని విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది కూడా పాఠశాల నుంచి పర్యవేక్షణ జరగాలి. ఇది పాఠశాల హెచ్ఎం గారు కానీ లేకపోతే ఎంఈఓలు కానీ ఇది పర్యవేక్షణ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ చంద్రబాబు పాలనలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు. స్థానిక అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండియు వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటి మయంలో పడేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు, సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తిరిగి రేషన్ వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రమించి తీసుకున్న నిర్ణయంతో సుమారు 30,000 కుటుంబాలకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు, తిరుపతి జిల్లా చంద్రగిరి అధ్యక్షురాలు పి హేమలత, కాకినాడ సిటీ అధ్యక్షులు సోమిశెట్టి కుమార్, రూరల్ మండల అధ్యక్షులు డిఎం రవితేజ, తాళరేవు మండల అధ్యక్షులు అందే కాశీరాజు, పీటీపీ బండి బుల్లయ్య, పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు వి రాంపండు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు కెపి నారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కోరికలన్నీ మాధవరావు గారి నాయకత్వం, కుమార్ గారు కాకినాడ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు ఎండి వ్యవస్థ తీసి మాకు మామూలుగా మా పాత పద్ధతిలోనే మా రేషన్ షాపులో మా సరుకు కంపెనీ విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది మొన్న మొన్నవారం కాకినాడ వచ్చినప్పుడు మీ డీలర్ వ్యవస్థ ఉంటుంది, ఎండి వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఆ తీర్పు గారు విని మా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆ తీర్పు గారు మా గవర్నమెంట్ అందించినందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించండి. పేరు దివి లీలా మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ దేశంలో నెంబర్ 1 స్థానంలో వర్ధిల్లి అనేక అవార్డులు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు వచ్చి ఒక మోడల్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రేషన్ డీలర్లకు స్వర్ణయుగంగా ఉంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయలు ఉన్న కమిషన్ 70, 100 రూపాయలు చేశారు. అంతేకాకుండా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్రాంతి కానుకలు పెట్టి 10 రూపాయలు ఇవ్వటం, డీలర్లు చనిపోతే మట్టి కిత్తలు 15 ఏళ్ళు, జీవిత బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతి కూలీలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లందరినీ కూడా నాశనం చేసే కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి చట్టానికి విరుద్ధంగా సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి మా పట్టగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడి మా వ్యవస్థను తీసేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా శాంతం తీసేయకుండా కాపాడుకుని
అనేక బాధలు పడి మా వ్యవస్థను కాపాడుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 మంది డీలర్లు ఈ రాబోయే 5 ఏళ్లలో మాకు వారు చేసే మంచి పని ప్రకారం రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క డీలర్ కూడా వారి కార్డుదారుకి తెలియజేసుకుని రాబోయే కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడానికి మాకు మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం పట్టణంలోని దత్తక్షేత్రాలు, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రంతో పాటు అన్ని దత్తక్షేత్రాలు సోమవారం భక్తులతో కిటకిటలాడింది. పాదగయలో స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయకి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి లక్ష తులసి అర్చన నిర్వహించారు. మరియు పట్టణంలోని శ్రీపాద వల్లభ క్షేత్రంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీపాద శ్రీ వల్లభునికి విశేష పూల అలంకరణ, సర్వ పుష్పార్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈ రాఖీ పౌర్ణమికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని SCZలోని 80 ఎకరాల స్థలాన్ని డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైల్ మూవ్ చేశామని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుమారు 350 ఎకరాల స్థలాన్ని 13,000 మందికి పట్టాలు ఇచ్చారని అన్నారు. వాటిలో 300-400 మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారని, మిగిలిన స్థలాలన్నీ ఖాళీగానే ఉన్నాయని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న స్థలాలు ఇల్లు లేని నియోజకవర్గ ప్రజలకే కేటాయించాలి తప్ప పక్క నియోజకవర్గ ప్రజలకు కేటాయించడం దారుణమని, కొమరగిరి లేఅవుట్ లో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దాని మీద సమగ్ర విచారణ చేయాలని అన్నారు. సముద్ర కోతకు గురై ఇల్లు కోల్పోయిన మత్స్యకారులకు సదరు లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ షాన్మోహన్ సగ్లీకి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు అందులో కాకినాడ నుంచి వచ్చాయి 400 ఇల్లులు కట్టారు తప్పితే దానికి మించి లేదు. రిమైనింగ్ ఏమున్నాయో వాటిలో ఇక్కడ స్థానిక మత్స్యకారులకి పట్టాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొమరగిరి దగ్గర ఉన్న SCZ ల్యాండ్ని 80 ఎకరాలు డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇవ్వమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి 350 ఎకరాలు మా పిఠాపురం రైతుల భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజేషన్ చేసి 13,000 మందికి పట్టాలు ఇచ్చారు. 13,000 మందిలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరంటే 300-400 మంది, మిగిలిన ఖాళీగా ఉన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్కి ఆర్డర్స్ ఇచ్చారు, ఎంక్వైరీ చేయమని. అందులో కూడా కొమరగిరి లేఅవుట్ ఒకటి ఎంక్వైరీ చేయాలి. అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నింటినీ కూడా అదేవిధంగా మట్టి ఫిల్లింగ్ చేసిన అప్పుడు ఇన్వాల్వ్ ఎమ్మెల్యేలు, కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు మీ ఇన్వాల్వ్ ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇది కోట్ల కుంభకోణం కొమరగిరి లేఅవుట్. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం, ధర్నాలు చేసాం. మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కొత్తపల్లికి సంబంధించిన 3-4 వేల మంది ఉన్న లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి తీరాలి. భూములు మా రైతుల భూములు, లేఅవుట్ వేసింది మా పిఠాపురంలో వేశారు. మేము అడిగేది స్థానికులకు అడుగుతున్నాం. అంచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆయనకు కూడా చెప్పాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెడతాం. ఏది ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన అవినీతిని బయటికి తీసి, రెండవది అక్కడ 4,000-5,000 పట్టాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి. ముఖ్యంగా సముద్రపు కోతలో ఇల్లులు ఏదైతే పోయారో మత్స్యకారులందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కూటమి నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టాం. ఆయన కూడా పేదలకి న్యాయం చేస్తారు. ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు. ఎందువల్లంటే పిఠాపురానికి సంబంధించిన భూమి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అన్ని తీసేసుకుంటా అంటే ఎలాగా? కొన్ని సగం మీరు తీసుకోండి, మిగిలిన సగం స్థానికులకు చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి కదా, అదే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ బానుగుడి సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. కాకినాడ బానుగుడి సెంటర్ లో డాక్టర్ అగర్వాల్ ఐ కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపిందన్నారు. అందువల్ల కంటికి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 10 దేశాల్లో 200 బ్రాంచులు అగర్వాల్ కంటి ఆసుపత్రులను ఏర్పాటు చేసి మన్ననలను పొందడం చాలా సాహసమని ప్రశంసించారు. ఏపీలో మరిన్ని బ్రాంచులు విస్తరించాలని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వనమడి చెప్పారు. అనంతరం మంత్రి దుర్గేష్ కు ఆసుపత్రి సీఈఓ రాహుల్ అగర్వాల్ చిరు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు జేమ్స్ సుబ్రత్, కుమార్ ఆడమ్స్, కె శ్రీనివాసరావు, మహమ్మద్ అజహర్, అజీమున్నీషా మహమ్మద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Kakinada will know him as one of the pioneers. So thank you, sir, for taking time. And getting back to our group of hospitals, to how our group functions. Now coming to the clinical aspect. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి నయనం చాలా ప్రధానం. కన్ను చాలా ముఖ్యమైనది. ఆ కంటికి సంబంధించి, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరెన్నికన్నటువంటి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ 200 బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ 10వ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ, ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిడి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా 200 కావటం అనేది చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్ని వారు నడుపుతున్నారు. ఎస్పెషల్లీ ఆ వార్డ్స్ కానీ, ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ, అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక
టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతుంది ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి, మరొక 6 హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఇందులో కొంత నేను ప్రత్యేకంగా వారిని కోరేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో కంటికి పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం చేసేది ఏంటంటే సాధారణంగా సరే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచనతోటి కంటిని పంటిని రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ హాస్పిటల్ ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రారంభించుకోవడం, ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి తెలియజేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐ హాస్పిటల్ చాలా అవసరం ఈ రోజున మనకి. ఆల్రెడీ మనకి కాకినాడ నగరంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు శ్రీరామ్ గారు. కంటికి ఏదో వచ్చినా మనకి శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా, మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనకి శంకర నేత్ర హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ శంకర నేత్ర అన్నాము, కిరణ్ కంటి హాస్పిటల్. కిరణ్ కంటి హాస్పిటల్ వారు రావడం, అక్కడ నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు. కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు. ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచ్లు పెట్టారు. అలాగే ఇండియా వైడ్ చూసుకుంటే 200 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టగలరు. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూరారెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమాజంలో ప్రతి వ్యవస్థలోనూ ఫోటోగ్రఫీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, గతించిన ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపించేది ఒక్క ఫోటోగ్రఫీ మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, పర్యావరణ సంరక్షణకై విద్యార్థులకు మొక్కల వితరణ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు చిట్టూరు వివి దుర్గాప్రసాద్, వేదరాజు, విఎల్ గంగాధర్రావు, సనుమూరి వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డిని యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులచే పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ, కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్ మరియు రాయవరం పోలమ్మ తల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దగ్గర ఉండండి. ఓకే
ఓకే ఇలా చూడండి ఒకసారి. ఓకే ఇలా చూడండి. ఓకే ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంటే మీరు చదువుకునే పిల్లలు కనుక మీకు ఒక అవగాహన కావాలి కనుక ఆ డాగరి గారు అంటే ఎవరనేది మీకు తెలుసా? ఏనా ఈరోజు చూసారు కదా అందరూ, ఈరోజు చూసారు కదా ఫోటో కెమెరా తయారు చేసింది ఆయన, అంటే కనిపెట్టింది ఆయన. ఎవరు ఎలా చూస్తున్నారు అందరూ అర్థమవుతుందా? ఫోటో కెమెరా అనేది అంటే మీకు తెలియదు, మీ జనరేషన్ తెలియదు. ఫిల్మ్లు ఉండేది వరకు, ఫిల్మ్లు లోడ్ చేసి ఫోటో తీయవలసి వచ్చేది. ఫోటో కెమెరా సెల్ఫీ తీసుకోవడం కానీ ఏదైనా కంటికి నచ్చిన సంఘటన కనిపించగానే ఫోటో తీసుకోవడం మన పూర్వీకుల మొదటి స్మృతులు మనం గుర్తించుకుని ఆనందపడడానికి ఈ ఫోటోగ్రఫీ అనేది ఎంతో దోహదం. మన జీవితంలో ప్రతి ఆనందకరమైన విషయాన్ని మనం సెల్ ఫోన్ లో ఫోటో ద్వారా బంధించుకుంటున్నాం. సో ఇటువంటి గొప్ప టెక్నాలజీ కనిపెట్టినటువంటి ఈ మహానుభావుడికి ఈయన బర్త్డే సందర్భంగా మనం ఫోటోగ్రఫీ డే చేసుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫోటోగ్రఫీ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ వెంకట్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ కేశవ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ హరికృష్ణ సలాది, కాస్మెటిక్స్ డెంటల్ సర్జన్ డాక్టర్ ముమ్మిడి శిరీషులు మాట్లాడుతూ తమ డెంటల్ క్లినిక్ నందు పళ్లకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, జనసేన నాయకుడు తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కాదని నేను అనట్లేదు కదా, మీరు మాకు అడ్డు రాకుండా ఉంటే చాలు. ఓకే సార్, ఒక్కసారి ఇలా చూడండి సార్. వెయిట్ 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 శిరీష మీరు దగ్గర రండి, పర్ణిక నాన్న. ఓకే ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. గట్టి కొడు. శిరీష గారు ఒకసారి మీరు. థ్యాంక్ యూ. सर 1 सेकेंड. ओके थैंक सर प्लीज सर. ఇలా సల్లాది హరికృష్ణ గారు, శిరీష్ గారు గత 7 సంవత్సరాలుగా కాకినాడలో డెంటల్ క్లినిక్ నడుపుతూ ఉన్నారు. ఇవాళ కొంత సొంతది ఎక్విప్డ్, బ్రహ్మాండమైన వెల్ ఎక్విప్డ్ సర్జరీ థియేటర్తో సహా ఇందులో డెంటల్ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా దీన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో సొంతంగా ఒక డెంటల్ క్లినిక్, అట్లాగే ఒక సర్జరీ హాలు అది పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం, కాకినాడలో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం, భార్య భర్తలు ఇద్దరు కూడా అదే వృత్తిలో ఉండడం ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ముందు
మేమందరూ కూడా ఈ రోజుల్లో కాంపిటీషన్ లేకుండా ఉన్న రోజుల్లో నేను డెంటల్లో ఇది చాలా కాస్ట్లీగా ఉండేది. ఈ రోజుల్లో కొంచెం కాంపిటీషన్ బాగా విద్యార్థులు చదువుకుని ఇలా క్లినిక్లు పెట్టేసి యంగ్ ఎంటర్ప్రైనర్స్ వచ్చాక కొంచెం అందరికీ అందుబాటులోకి వచ్చింది. బాగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చేయించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా సంతోషకరం. మరింత బాగుండాలని ఈ బిల్డింగ్లో ఇక్కడ స్టార్ట్ చేసిన నర్సింగ్ హోమ్ క్లిక్ కావాలని అందరికీ అందుబాటులో ఉండే డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటాను. నా పేరు శిరీష అండి. నేను బీడిఎస్, మా హస్బెండ్ వచ్చి ఎండిఎస్. మేము మా క్లినిక్ నేమ్ వచ్చి లక్ష్మీ కేశవ డెంటల్ క్లినిక్. మేము 7 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇప్పుడు మా ఓన్ ప్రెమిసెస్లోకి షిఫ్ట్ అయ్యాము. మా దగ్గర ఆల్ స్పెషాలిటీస్ అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇప్పుడు స్పెషల్గా ఇంప్లాంట్స్, లేజర్స్ ఇవి లేటెస్ట్గా చేస్తున్నామండి. 72 hours ఫుల్ మౌత్ కేస్ చేస్తాము. బజాజ్ ఈఎంఐ ప్రజెంట్ 0% ఇంట్రెస్ట్తో బజాజ్ ఈఎంఐ కార్డ్ అవైలబుల్ ఉంది మా క్లినిక్లో. కోల్కతాలో పీజీ డాక్టర్ పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా సంఘటిత పోరాటం చేయడం అందరి బాధ్యతగా ముందుకు రావాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయధీర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ రోజు నిరసన సమ్మెలో భాగంగా నిరసన శిబిరంలో పాల్గొని అసోసియేషన్ తరపున మద్దతు తెలపడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యక్రమాలు చివరి వరకు దేశ డాక్టర్ల అసోసియేషన్తో కలుపుకొని వ్యక్తం చేయాలని కోరారు. అనంతరం అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ ఈ హేయమైన చర్యను ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఖండించి ఈ వృత్తిని గౌరవించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. 7వ రోజు నిరసనలో భాగంగా పీజీ డాక్టర్లు నల్లబట్టలు ధరించి తమ నిరసనను జీజీహెచ్లోని శిబిరంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పీజీలతో పాటు సంఘీభావం తెలిపిన వారు ఉన్నారు. వైద్య విద్యార్థి వైద్య రంగంలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఎవరికి ఎక్కడో జరిగింది కలకత్తాలో ఎందుకని చెక్ చేస్తారు అంటే మెడికల్ వాట్సాప్స్ ఉన్నాయి అక్కడ హలో హలో వెనకాల నుంచి 7 days చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన వ్యవస్థ రన్ అవుతుంది. సో మనం ఎప్పటి వరకు చేయాలనేదే ఒక పెద్ద ప్రశ్న. అది మీలో కూడా ఉండొచ్చు. ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి. ఎప్పుడైనా స్ట్రైక్ మొదలయ్యేటప్పుడు మనకి ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తాం, కానీ ఎండ్ ఎలా చేయాలంటే చాలా ముఖ్యం. ఎండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎండ్ చేయండి, లేదంటే మనందరం కూడా అబాస్ పాలవుతాం. ఎందుకంటే మీ గత 7 రోజుల నుంచి జరిగిన ఇష్యూస్లో మనం ఎస్పీలు కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి కలిసాము. చూడండి, మీరు సరిగ్గా గమనించండి. మన పీజీ అమృతవల్లి అండ్ రత్న ఇలా మన కొన్ని పీజీలందరూ కూడా ఇచ్చిన మెమోరాండమ్స్ ప్రకారం చూడండి, ట్రాఫిక్ సంబంధించి బోర్డ్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. రోడ్ క్రాసింగ్ లో చూడండి మనం టైప్ చేస్తే ఎలా ఉంటుందో. ఆల్రెడీ డిఎంఈ గారి నుంచి మెసేజ్ వచ్చింది, లైట్స్ వచ్చేసి సీసీ కెమెరాస్ అర్జెంట్గా చేయమని, సెక్యూరిటీ పెంచమని. సో ఆల్రెడీ వీఆర్ విన్నింగ్. సో మనకు కావాల్సింది స్ట్రాంగ్ చట్టం రావాలి. ఆడపిల్లలకి, డాక్టర్స్కి, మగాడైనా ఎవరైనా సరే వాడికి ఏదైనా అటాక్ చేస్తే వైలెన్స్కి అటాక్ మనకి చట్టం రావాలి. అది కూడా అధికంగా వస్తుంది. సుప్రీంకోర్టు సొంతంగా తీసుకుంది. సిబిఐ ఈజ్ వర్కింగ్. సో మీరు ఎండ్ చేసేటప్పుడు ఆర్జికల్ హాస్పిటల్ అబ్దుల్లాని మొత్తం స్టేట్ వైడ్, మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా వైడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మీరు విత్డ్రా చేయండి. ఏమన్నా భయపెట్టినా భయపడద్దు. మేము అందరూ ఉన్నాం. మీ వెనకాల మామూలు శక్తి లేదు. ఏపీ జీడీ ఉంది, ఏపీ వెయిటింగ్ లాంటి
స్టేట్ లీడర్ అండ్ సెంట్రల్ లీడర్ డేవిడ్ గారి గురించి తెలియదు మీకు. ఆయన ఇండియాలో ఉండే 6 డాక్టర్స్ కమిటీకి ఆయన సెక్రటరీగా ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సర్లీ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం పిఠాపురం రాధాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ఆర్డీఓ ఇట్ల కిషోర్, పెద్దాపురం డిఎల్డీఓలు ప్రసాదరావులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్ల మంజూరు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన 208 అర్జీలు అందాయి. తొలుత కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, విసి కృష్ణమూర్తి, సిపిఓ పి త్రినాథ్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, డిఎల్డీఓలు పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 263 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ అర్జీల పరిష్కారాల ప్రగతిని ప్రతి శనివారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో పీజీ డాక్టర్పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మద్దతు పలికి సంఘటిత పోరాటం చేయాలి. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయధీర్ పిలుపు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి. కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సర్లీ. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. కెమెరా సృష్టికర్త లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.